పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్ ప్రభుత్వం భారత జవాన్ను విడుదల చేసింది. పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు మన జవాన్ను పాకిస్తాన్ విడుదల చేసింది. అట్టారీలోని చెక్ పోస్ట్ వద్ద భారత అధికారులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీకి చెందిన పూర్ణం కుమార్ 17 సంవత్సరాలుగా బీఎస్ఎఫ్లో పనిచేస్తున్నాడు. అయితే పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన జరిగిన తర్వాతి రోజు అంటే ఏప్రిల్ 23న పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పూర్ణం కుమార్ వీధుల్లో ఉన్నాడు. స్థానికంగా ఉండే రైతులు ఈ ప్రాంతాల్లో పంట సాగు చేస్తున్నారు. దీంతో పూర్ణం కుమార్ ఈ పొలాల వద్ద గస్తీ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అలసిపోయిన అతను సమీపంలోని ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని వెళ్ళాడు. అయితే అది పాకిస్తాన్ భూభాగం అని అతడు గ్రహించలేకపోయాడు. ఈ క్రమంలో అతన్ని గమనించిన పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో జవాన్ తిరిగి రావడంలో ఆలస్యమైంది. పొరపాటున పాక్ భూభాగంలోకి అడుగుపెట్టాడని అతన్ని వదిలేయాలని బీఎస్ఎఫ్ అధికారులు సూచించారు. అయినా దీనిపై పాక్ రేంజర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేశారు. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ సమీపంలోని భారత్ పాక్ సరిహద్దులోకి ఓ పాక్ రేంజర్ చొరబడ్డాడు. పాక్ రేంజర్ను పసిగట్టిన ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. దీంతో పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగి పూర్ణంను అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు పూర్ణం కుమార్ స్వదేశానికి వచ్చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ రేంజర్లకు పూర్ణం కుమార్ పట్టుబడిన వార్త తెలియగానే ఆయన కుటుంబం ఆందోళనకు గురైంది. తన భర్తను తిరిగి తీసుకొచ్చేందుకు గర్భిణిగా ఉన్న ఆయన భార్య రజనీ సాహు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కోల్కతా నుంచి పఠాన్ కోట్కు వెళ్లి అధికారులను కలిసి విన్నవించుకుంది. కుమార్ సాహు త్వరగా విడుదల అవుతారని అధికారులు హామీ ఇవ్వడంతో ఆమె తిరిగి సొంతూరుకు వచ్చారు. సరిహద్దులు దాటి వెళ్లే ఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. భారత జవాన్లు పాక్ భూభాగంలోకి వెళ్లడం, అలాగే పాక్ రేంజర్లు భారత భూభాగంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రెండు దేశాల సైనిక అధికారులతో చర్చలు జరిపి ఎవరి సైనికులను వారి భూభాగంలోకి పంపిస్తుంటారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.